హలో, చాలామంది సేల్స్ పర్సనల్ కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, అడ్వైజర్స్ కానీ, బ్రోకర్స్ కానీ ఏమనుకుంటారంటే, నేను ఎందుకు సేల్ చేయలేకపోతున్నాను అని తెలుసుకోవడానికి కారణాలు అడిగితే, సార్ రేట్ ఎక్కువ ఉంది, లొకేషన్ బాగోలేదు, డెలివరీ పీరియడ్ ఎక్కువ ఉంది, ఎమ్యూనిటీస్ ఇవ్వట్లేదు, మేనేజ్మెంట్ బాగోలేదు, రకరకాల గవర్నమెంట్ పర్మిషన్ రాలేదు, ఇవన్నీ చెప్తారు. కానీ నా అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే, ఇవన్నీ కూడా మీరు చెప్పే రీజన్ డెఫినెట్లీ కరెక్ట్. కానీ మీరు చూసుకుంటే ఈ రీజన్స్ కంటే అన్నిటికంటే పెద్ద రీజన్ ఒకటి ఉంది, మీకు తెలుసా? యాటిట్యూడ్ ఆఫ్ ది ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ బ్రోకర్. ఎవరికైతే యాటిట్యూడ్, మోస్ట్ ఆఫ్ ది సేల్స్ యాజ్ పర్ రికార్డ్స్ రీసెర్చ్ ప్రకారం 65% ఆఫ్ ద సేల్ ఈజ్ లాస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది సేల్స్ గై. బాడీ లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, చాలా ఉన్నాయి ఫ్యాక్టరీ. దాని మీద సపరేట్గా వీడియో చేస్తాను. సో యాటిట్యూడ్ కనుక మార్చుకుంటే మీరు డెఫినెట్గా యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది టాప్ 1% రియాలిటీలో. ఎప్పుడు కూడా ఏజెంట్ టాప్ 1% ఆఫ్ రియాలిటీస్లో ఉండాలి. రియల్టర్స్లో ఉంటే మీకు యూఎస్పీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఎలాగా చేసుకోవాలి, యాటిట్యూడ్ ఎలా బయటపడాలి? ఫస్ట్ లిజనింగ్ స్కిల్స్ ఉండవు. లిజనింగ్ స్కిల్స్ లేకపోతే ఎట్లా బాగా కష్టాలంటే మీకు డబ్బులు రావు. కాబట్టి ఈ యాటిట్యూడ్ని మార్చుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. సచిన్ తెండూల్కర్, వినోద్ కాంబ్లీ గారు ఉన్నారు. ఇద్దరు ఒకేసారి ఎంటర్ అయ్యారు. వినోద్ కాంబ్లీ ఈజ్ 10 times బెటర్ ప్లేయర్ దాన్ సచిన్ తెండూల్కర్. బట్ ఆయన 1 yearలో బయటకు వచ్చారు. ఈయన చాలా లాంగ్ డికేట్స్ ఆడాడు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ, 3 వరుసగా కొట్టేసరికి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యాటిట్యూడ్ పెరిగిపోయింది. నో క్యాప్టెన్, నో కోచ్, ఎవరు అక్కర్లేదు అనుకున్నాను. కానీ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? హీఈస్ అవుట్ ఆఫ్ ది క్రికెట్. సో అలాగే సేల్స్లో కూడా మనకి యాటిట్యూడ్ ఉండకూడదు. మీరు ఎంత పెద్దవారైనా, ఎంత సంపాదించండి, లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించండి, ఏదైనా లక్షలు కోట్లు సంపాదించి, రియల్ ఎస్టేట్ ఒక ఫీల్డ్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ యాటిట్యూడ్ వల్ల చాలా ఇంపార్టెంట్. దీని మీద డీటెయిల్ సెషన్ ఉంటుంది మా దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.